కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ కొనసాగుతూ ఉంది. కొంతమందికి పదవులు ఇచ్చినా కానీ ససమీర అంటున్న పరిస్థితి కనబడుతుంది. మరికొంతమంది ఏమో పదవులు కావాలంటూ పైరోలు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ప్రేమ్ సాగర్కి మరి ఇవ్వడం జరిగింది. మంచిర్యాల ఎమ్మెల్యే తనకి ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం అక్టోబర్లో తనని నియమించడం జరిగింది. తాను ఇప్పటివరకు కూడా ఆ సివిల్ సప్లై సంబంధించిన కార్పొరేట్ చైర్మన్ పదవి తీసుకోలేదు. మరియు అట్లాని కొంత దూరం ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతూ ఉంది. క్రియాశీలకమైన కొంత బాధ్యత వ్యవహరించాల్సిన సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మరి పదవికి మరి ప్రేమ్ సాగర్ మరి ఎందుకు దూరం ఉంటా ఉన్నారు అనేది కూడా ఇప్పుడు కొంత ప్రశ్నలు అయితే వస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఇది క్రియాశీలకమైన పనిచేయాల్సిన కార్పొరేషన్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇటు రైతులకి మరియు అదేవిధంగా ఇటు ప్రభుత్వాలకి ఇటు ప్రజలకి ముగ్గురికి కూడా సేవ చేసే కార్యక్రమాన్ని కూడా చెప్పుకోవచ్చు. ముగ్గురు కూడా వాళ్ళు ఏదైతే ఒక వారధిలాగా ఉండాల్సిన కార్పొరేషన్ అని కూడా చెప్పచ్చు. దీన్ని మరి సీనియర్ అయిన పార్టీలో పెద్దగా ఉన్న పార్టీకి చాలా కీలకమైన నేత మరి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్కి ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఇప్పటివరకు కూడా ఆ పదవి చేపట్టలేదు. ఇప్పటివరకు కూడా ఆ పదవి చేపడతాడా లేదా అని కూడా ప్రశ్న వస్తూ ఉంది. అయితే ఇంతకుముందు కూడా చెప్పడం అయితే జరిగింది, నాకు ఏ కార్పొరేషన్ చైర్మన్ పదవి అవసరం లేదు, నాకు మంత్రి పదవి ఇస్తే ఇవ్వండి లేకుంటే లేదు అన్నట్టుగా తను చెప్పడం అయితే జరిగింది. కొద్ది రోజులు తను అనారోగ్యం కారణంగా వల్ల కూడా కానీ కొంత రాజకీయాలకి దూరం ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తాము. అయితే ఇప్పటివరకు కూడా ప్రేమ్ సాగర్ రావు ఒక క్లారిటీ ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. తను ఒక బాధ్యతలు స్వీకరిస్తాడా లేదా అనేది కూడా క్లారిటీ లేని పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ అతను నాకు వద్దు అని ఆయన క్లియర్ కట్గా చెప్పేది ఉంటే అది వేరే వాళ్ళకన్నా ఇస్తే బాగుండు అనే విధంగా చాలామంది కాంగ్రెస్ నేతలు అయితే ఆశావాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సివిల్ సప్లై కార్పొరేషన్ అని అంటే చాలా కీలకమైన అని కూడా చెప్పుకోవచ్చు. ఇటు రైతుల దగ్గర నుండి ధాన్యం కొనుగోలు కావచ్చు, ఇటు ఏదైతే మిల్లర్ల దగ్గర నుండి బియ్యం స్వీకరణ కావచ్చు, మళ్ళీ ఏదైతే పేదలకి ఇవ్వాల్సిన బియ్యం కావచ్చు, వాటన్నిటి కూడా కొంత క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది సివిల్ సప్లై కార్పొరేషన్. అలాంటి వాటికి కీలకమైన నేతలు ఉండాలని ఇటు పార్టీ అధిష్టానం కూడా భావించి ఇటు ప్రేమ్ సాగర్కి ఇవ్వడం అయితే జరిగింది. అయితే తాను ఇప్పటివరకు కూడా బాధ్యతలు స్వీకరించలేకపోగా ఇప్పుడు దాదాపుగా 8 నెలలు కాబోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవి సంబంధించి కూడా అది అలానే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన ఆశావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత ఆశగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు ఇస్తే బాగుండు అనే వాళ్ళు కూడా చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అటు పదవి ఆయన చేపట్టారు, వేరే వాళ్ళకి ఇవ్వకుండా అయిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే క్యాబినెట్ విస్తరణ ఉంటుందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉంది. దాంట్లో ప్రేమ్ సాగర్ రావు పేరు ఉంటుందని కూడా తాను కూడా ఆశగా వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ మేబీ ఇచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయన్నట్టుగా చాలామంది అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు పార్టీలో కూడా అదే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే ఏదైతే క్యాబినెట్ విస్తరణ సంబంధించిన అంశం ఏవైతే ఉంటాయో వాటిలో కీలకమైన నేతలకి మరో ముగ్గురికి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళ పేర్లు కూడా ఖరారయ్యన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దాంట్లో ప్రేమ్ సాగర్ రావు పేరు లేదు అన్నట్టుగానే బలంగా వినిపిస్తూ ఉంది. ఆయన ఇప్పటికైనా కానీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవులు బాధ్యతలు స్వీకరించి ఆ బాధ్యతలు సరిగ్గా చేస్తే బాగుంటున్నదని కూడా చాలామంది చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఆయన మంత్రి పదవి కోసమే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఇప్పటికైనా మరి ప్రేమ్ సాగర్ రావు ఏదైనా క్లారిటీ ఇస్తారా లేకుంటే అలానే పెండింగ్లో ఉన్న పదవులు అలానే ఉంటాయి. ఇదైతే నామినేట్ పదవులకు సంబంధించిన అంశం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి.